నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నువ్వేం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, వీటన్నిటి విషయమే ఒకరోజు దేవుడికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు ఒకడున్నాడు, నన్ను చూస్తున్నాడు. దేవుడు ఒకడున్నాడు, నేనేం విత్తుతున్నాను అది కోస్తాను. దేవుడు ఒకడున్నాడు, ఆయనకి నేను లెక్క చెప్పాలి అనే దైవ భయం లేదు. దేవుని భయం, దేవుని భయం మనం కలిగి ఉండాలి. దేవుని భయం అంటే నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు, నేను ఇది చేస్తే నా దేవుడు బాధపడతాడేమో అనే భయం. ఏం భయం? నా కోసం ప్రాణమిచ్చిన ప్రభువుని నేను దుఃఖపరిస్తే ఆయన బాధపడతాడేమో, ఆయన్ని బాధ పెట్టేవాడిని అవుతానేమోననే భయంతో మనం పాపం చేయకుండా ఉంటాం. ఆయన బాధపడతాడు, బాధ పెట్టకూడదన్న భయంతో మనం సాతానికి చోటివ్వకుండా ఉంటాం. అది దైవ భయం అంటే. నా యేసయ్య నన్ను చూచి దుఃఖపడకూడదు, ఆయన్ని బాధ పెట్టేవాడిగా నేను ఉండకూడదు అనే భయం ఉన్నవాడు, నేను దేవునికి భయపడతానన్నవాడు ఈ లోకానికి భయపడ్డు, సాతానికి లొంగడు, పాపానికి చోటివ్వడు.